అనేకమైన శ్రమల సుడిగుండంలో చిక్కుకొని మార్గము అనేది కనపడక, త్రోవ అనేది అర్థం కాక ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఈ రోగం ఎలా తగ్గుతుంది, ఈ ఆర్థిక పరమైన సమస్యల నుండి నాకు విడుదల ఎలా, ఈ సంఖ్యల మధ్యలో నుండి నాకు విడుదల ఎలా, తరతరాలుగా వస్తున్న ఈ శాపము నుండి నాకు విడుదల ఎలా. శ్రమలో ఉన్న వారికి ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడు ఆయన. ఆయన నామాన్ని నోటితో ఒప్పుకో, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. గాలి వాన తగలకుండా, వెంట తగలకుండా, గాలి వంటి సమస్యలు ఒకవేళ నీ జీవితంలో నేను వెంటాడి వేధిస్తున్నాయా? గాలి ఆ ఇంటి మీదకి వచ్చింది, ఆ ఇల్లు కుప్పలా కూలిపోయింది, ఆ ఇంటిలోకి మరణం, ఆ ఇంటిలోకి శాపం, గాలి వంటి శోధన, నీరు వంటి శ్రమలు ఒకవేళ నీ జీవితంలో కలుగుతూ ఉన్నాయి. భయపడకుండా ధైర్యముగా ఉండి, నీకు ఆశ్రయ దుర్గముగా నా దేవుడు ఉండబోతున్నాడు. నీకు రక్షణ శృంగముగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. విశ్వసిస్తే చాలు, నీవు నమ్మితే చాలు, దేవుని మహిమను కన్నులారా చూడబోతున్నారు. దేవుని మహిమను కన్నులారా చూడబోతున్నారు. ఈ రాత్రి అద్భుతమైన కార్యాలు మీరు కన్నులారా చూడబోతున్నారు ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ఆయన నామాన్ని నీ మనస్సులో ఉంచుకుంటే చాలు. ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతి గల న్యాయాధిపతి అయిన నీకు సంపూర్ణమైన న్యాయమును చేసే దేవుడు ఆయన. నీ ఇంటిలో ఒకవేళ అన్యాయము జరుగుతూ ఉందా? నీ ఉద్యోగంలో ఒకవేళ అన్యాయం అనేది జరుగుతూ ఉందా? అన్యాయమైన తీర్పును ఒకవేళ పొందుతూ ఉన్నావా? సహోదరి సహోదరులు, ఆయన నామాన్ని మనస్సులో ఉంచుకో, ఆయన నామాన్ని నీ గుండెల్లో ఉంచుకొని ఉచ్చరిస్తే చాలు, స్తుతిస్తే చాలు. నిన్ను పొరపాటును కూడా మరిచిపోయే దేవుడు కాదయ్య, విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కొరకు నా దేవుడు తన రక్తం అంతటిని కూడా ధారపోసి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడై సజీవుడు. ఈ రాత్రి నీ జీవితంలో నీతిగా న్యాయాధిపతిగా ఉండి నీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకున్నా. నీతి గల న్యాయాధిపతిగా ఉండి ఇదిగో లోకములో కలిసిపోకుండా, చీకటిలో పడిపోకుండా ప్రవక్తని ఎంచి, సేవకుడని ఎంచి, అతిథి అని ఎంచి, అతిథి మర్యాదను నీవు చేస్తే, ప్రవక్తని ఎంచి గిన్నెడు చన్నీళ్ళిస్తే, ఆకలి తీరిస్తే, ఆ ప్రతిఫలం పొరపాటున పోదు. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం, లోతు ఇచ్చిన ఆతిథ్యం తన బిడ్డల జీవితాన్ని కాపాడి, లోతు ఇచ్చిన ఆతిథ్యం వాళ్ళ మానాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కాపాడి, లోతు చేసిన పరిచర్య ఆ ఇంటికి